యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే యూరప్ దేశంలో అగ్ని రెండో రాకడ సూచన. దేవుడు సూర్యునికి అధికారం ఇచ్చెను. దైవ దర్శనం బైబిల్లో సత్యం. ప్రియమైన ప్రజలారా, ఈ వీడియో ఎవరైనా వినాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి వీడియో. ఇప్పుడు ఎందుకంటే నేను ప్రార్థన చేస్తా, యూరోప్లో ఏం జరగబోతుందని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక దైవ దర్శనం చూపించాడు. దేవుడు ఏంటట, సూర్యునికి అధికారం ఇచ్చాడట ఆ దేశానికి. అంటే అక్కడ ఏం జరిగింది అని నేను గూగుల్లోకి వెళ్తే వాళ్ళు నామకార్థ క్రైస్తవులాగా వాళ్ళు జీవించినట్లుగా నా గూగుల్ నాకు తెలియపరిచింది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వినండి ఈ వీడియో. ఎందుకంటే ఇది మళ్ళా నేను చెప్తున్నాను. అక్కడ రెండో రాకడ చూచిన దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. ఇప్పుడు కూడా యూరప్ దేశం భయంకరమైన అగ్నిగుండంతో మండిపోతుంది. అంత అర్థం ఏమిటి? ఇలాగ నేను చూసినట్లయితే బైబిల్లోని ప్రకటన గ్రంథంలో దేవుడు ఆ దైవ దర్శనాన్ని నాకు దేవుడు బయలుపరచడం జరిగింది. ప్రియమైన ప్రజలారా, చాలా జాగ్రత్తగా వీడియో మరి ఎవరైనా వినాలనుకుంటే తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకో వీడియో ఏంటంటే, ఇంకొక విషయము ఏమిటంటే, మరి ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ చూడాలనుకుంటే ఇప్పటికి 30,000 మంది లైక్ చేస్తున్నారు. ఇంకెవరైనా చూడాలనుకుంటే మరి తప్పనిసరిగా ప్రపంచానికి దేవుని వాక్ అని కొట్టండి. నా వీడియో కాదు, యెహోవా వీడియో మీ ముందున ప్రత్యక్షించబడుతుంది. ఓకేనా? అందరికీ మరొకసారి వందనాలు తెలియపరిచి మన వాక్యంలోకి వెళ్దాం. ప్రియమైన ప్రజలను చాలా జాగ్రత్తమైన వీడియో. ఎందుకంటే నేను దేవుని ప్రవక్తను కాబట్టి ఇలాంటి వీడియోలో ముందుగానే నేను బయటపరచాలి. చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను చెప్పిందంతా కూడా ఈ భూ ప్రపంచంలో జరుగుతున్నదని నా పూర్ణ హృదయంతో విశ్వాసంతో నేను నమ్మి ఉన్నాను. మొన్నటి కాలంలో ఒక వీడియో పెట్టాను. ఏ వీడియో పెట్టానంటే 5 తెగుళ్ళు ఒకేసారి భూలోకానికి దేవుడు పంపించాడు అని. అది ఇప్పుడు జరుగుతుంది కదా. ఒక కోణంలో చూస్తే తుఫానులు, ఒక కోణం చూస్తే భూకంపాలు, ఒక కోణం చూస్తే ఉష్ణోగ్రత, ఒక కోణంలో చూస్తే తెగుళ్ళు, ఒక కోణంలో చూస్తే యుద్ధములు. అవునా కదా? కరెక్టే కదా? నమ్మిన వాళ్ళు ధన్యులు. చూడండి ఇక్కడ పాయింట్. ఎందుకంటే దేవుడు ఈ విషయాన్ని నాకు ఎందుకు బయలుపరిచాడు, నేను ప్రార్థన చేశాను. యూట్యూబ్లో చూసి యూరోప్లో ఏం జరుగుతుంది ప్రభా, ఏంటి అగ్నిగుండంలో అగ్నితో అలాగే కాలిపోతున్నారు అని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు దైవ దర్శనంలో చూపించి నేను సూర్యునికి అధికారం ఇచ్చున్నాను అన్నప్పుడు నేను, ఎందుకంటే బైబిల్ ముందు అధికారం నుండి లాక్కుండా వచ్చా, చూసాను, ఎక్కడ దొరకలేదు ఆ పాయింట్. ఏంటి ప్రభా అని చెప్పినప్పుడు లాస్ట్ ఫైనల్లో ప్రకటన గ్రంథం చూస్తే దేవుడు అక్కడ నాకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. చూడండి, బైబిల్ను చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము మరి 8వ వచనంలో ఈ పాయింట్ రాయబడి ఉంది, ఈ వాక్యం రాయబడి ఉంది, దైవ దర్శనం. ఎందుకంటే దేవుడు నేను సూర్యునికి అధికారం ఇచ్చున్నాను, నా జనులు నామకార్థ క్రైస్తవులాగా జీవిస్తున్నారు అని ఒక దేవదూత కళ దర్శనంలో నాకు బయలుపరిచిన విధానం బట్టి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. దేవుడు ఏది చెబితేనే అది నేను చేస్తాను. ఎందుకంటే చాలామంది ఏదేదో చెప్తున్నారు యూట్యూబ్లో, అయినప్పుడు కూడా నేను ఓర్పు సహనంతో ఉండి ఒకసారి యూరోప్ దేశం కోసం ప్రార్థన చేద్దాం, అసలు ఏం జరగబోతుందని, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏంటి ప్రాబ్లం అని నేను యూరోప్ దేశం కోసం ప్రార్థన చేస్తే దేవుడు అట సూర్యునికి అధికారం ఇచ్చున్నాడట. ఇక్కడ చూడండి, బైబిల్లో ఏముంది? ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడిందో చూడండి. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడెను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరు కానీ ఆయనను మహిమపరిచినట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అది అంటే యూరోప్ దేశంలో ఇప్పటి వరకు కూడా ఇంకా అగ్నిగుండంలో కాలిపోతున్నా సరే, ఇంకా యూరోప్ దేశంలో ఇంకా అగ్నితో చాలామంది మాడి మసైపోతున్నా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారట, ఇంకా నిజమైన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అర్థమవుతుంది కదా?
ఇది సూర్యుడికి దేవుడు అక్కడ అధికారం ఇచ్చాడు. ఎందుకు అధికారం ఇచ్చాడు ఇది రెండో అక్కడ సూచన. కాబట్టి చాలామంది ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తమైన వీడియో. ఎందుకంటే అక్కడ సూర్యుడు ఆ యూరోప్ దేశంలో బగ మండిపోతున్నాడు. అర్థమవుతుందా? యూట్యూబ్లో చాలామంది చూసుంటారు. యూట్యూబ్లో ఇప్పుడు కూడా అక్కడ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాల మీద కూడా రెండో అక్కడ చూసిన పోలాండ్ ఇంకా చాలా దేశాలు, నేను గూగుల్లోన యూరోప్ దేశం కోసం మరి గూగుల్లో కొట్టి ఇవే విషయాన్ని గ్రహిస్తే అక్కడ భయంకరమైన పరిస్థితి ఏర్పడి ఉందనేది మరి గూగుల్ నాకు తెలియపరిచింది. అందుకే ఏంటి పరిస్థితి అని బైబిల్ ఓపెన్ చేసి చూస్తే బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనంలో ఈ వచనం రాయబడి ఉంది. ఇది నెరవేరుతున్న ప్రవచనం అండి. ఇది నెరవేరుతున్న ప్రవచనం. అర్థమవుతుంది కదా? అక్కడ ఒక సమయంలో ఉష్ణోగ్రత అంటే ఆంధ్ర సైడ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశం మొత్తానికి కానీ ఉష్ణోగ్రత ఎలా ఉండేది? ఎండాకాలం రా బాబు, ఎండాకాలం రా నాయన, ఎండాకాలం వస్తుంది కదా, కొద్దిగా ఏడో ఎక్కడెక్కడ వేడి ఉంటుంది, కొద్ది జాగ్రత్తగా బాబు అని. అక్కడ ఎండాకాలం అని కాదు సుమా, అక్కడ సూర్యుడే అగ్నిలాగా మారాడు. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? సూర్యుడే అగ్నిలాగా మారాడు అక్కడ. దాన్ని ఎండాకాలం అనరు. అది రెండో అక్కడ సూచన, నెరవేరుతున్న ప్రవచనం అది అక్కడ. అంటే ఈ విధంగా చూస్తే మనము ఏపటి వాళ్ళని చూడండి, ఒకసారి న్యాయం, ఒకసారి మనం ఒకసారి మీరు గుర్తించుకోండి. ఇంకా దేవుడు రాకడా చాలా దగ్గరలో ఉందని మనం గ్రహించాలి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ 5 తెగులు ద్వారాగా చాలామంది నాశనం అయిపోయారు, ఆత్మహత్యపడ్డారు, చాలామంది చచ్చిపోయారు. దీనికి నో డౌట్. ఇప్పుడు ఇంకా సగమే ఉంది మనది. రూపాయలోన అంటే 100%లో 50% అయిపోయింది ప్రపంచము. ఇంకా 50% మాత్రమే ఉందమ్మా. చాలా జాగ్రత్త వినండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరో దేవుణ్ణి నమ్ముకోలేదో, బాప్తీసాలు తీసుకోలేదో వాళ్ళందరూ కూడా చూడండి యూరోప్లో ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా. ఇంకా చాలామంది చచ్చిపోయారు, ఇంకా కాలిపోతున్నారు. అదే దేవుడు మాట్లాడుతున్నాడు కదా అక్కడ బైబిల్లో ఉన్న చూడండి, మరోసారి చదువుతుంది చూడండి. అక్కడ ఏం జరిగిందో, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించింది. ఇదండి అక్కడ జరిగిన సిచ్యువేషన్ చూసారా? 4వ పాత్రట మరి సూర్యుని మీద, మరి అక్కడ యూరోప్ దేశంలో అన్ని చోట్ల సూర్యుడు ఒక రకంగా ఉంటే మరి యూరోప్ దేశంలో ఎందుకు సూర్యుడు అలా ఉన్నాడు? చాలామంది డౌట్ రావచ్చు. ఎందుకంటే డౌట్ మాటలు చాలామంది ఉన్నారు, డౌట్ గలలో చాలామంది ఉన్నారండి. అర్థమైందా? ఇటలీలోన కరోనా వైరస్, చైనా దేశంలో కరోనా వైరస్ వస్తే ఇటలీలో పిట్టలు రాలిపోయారు. అంటే అక్కడ ఇటలీలోన భయంకరమైన దేవుణ్ణి దూషించిన వారు ఉన్నారు కాబట్టి అక్కడ ఇటలీలో పిట్టలు రాలిపోయి ఇప్పుడు కరోనా వైరస్ వచ్చిన ముందు. కానీ ఇన్ని దేశాలు ఉన్నాయిగా, మరి ఇన్ని దేశాల్లోనా మరి దేవుని ఉగ్రత అక్కడికి ఎందుకు వచ్చింది అంటే అది దేవునికి ఇష్టమైనది కాదు ఆ దేశం ఇటలీ. ఓకేనా? ఇప్పుడు యూరప్, ఇప్పుడు చూస్తే ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి. ఈ 195 దేశాలు ఏ దేశంలో కూడా రావచ్చు కదా, మరి అక్కడికి ఎందుకు వచ్చింది? అక్కడ ఎందుకు సూర్యుడు అగ్నిలాగా మారాడు? కారణం ఏంటంటే ఆ దేశం వాళ్ళట నామకార్థ క్రైస్తువులాగా జీవిస్తున్నారట. అంతే, ఎంతమంది చచ్చిపోయినా ఇప్పుడు దేవుడు పంపించిన ఈ తెగులు చూడండి. ఇక్కడ ఏం రాయబడి చూడండి. ఇక్కడ 4వ దూత తన పాత్రను, ఒక బైబిల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండమ్మా. చూడండి ఇక్కడ ఏం రాయబడి ఉంది. 16వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఇక్కడ ఏం రాయబడి ఉంది. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇవ్వబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుల మీద అధికారము గల, ఈ తెగుల మీద కాలిపోయి, చూడండి అక్కడ తెగుళ్ళు అంటే ఇప్పుడు అక్కడ ఏమనుకోవాలి? ఎండాకాలం అనుకోవాలా, తెగులు అనుకోవాలా? చెప్పాను కదా ప్రియమైన ప్రజలారా, దేవుడు ప్రవక్తగా దేవుడు చాలా విషయాలు నాతో మాట్లాడతాడు. నేను చాలాసార్లు చెప్పిన ఉష్ణోగ్రత ఒక తెగులు. ముందు ఒక వీడియో పెట్టాను కదా, పెట్టలేదా? తెగులు, తెగుళ్ళు, భూకంపాలు, ఉష్ణోగ్రత, గాలి తుఫాన్లు, యుద్ధములు, ఈ 5 తెగుళ్ళండి. చాలామంది నమ్మరు. మట్టిపోరలు చెబితే ఎవరు నమ్ముతారు?
ఇవి తెగుళ్ళు. చూసారా, ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉంది? తెగుళ్ళు. ఇప్పుడు బైబిల్ నమ్ముతారా? పోనీ నా మాట నమ్మలేదు, బైబిల్ నమ్ముతారుగా. ఇప్పుడు బైబిల్ నమ్ముతారు కదా మీరు. తెగులు. ఇప్పుడు అది ఎండాకాలం కాదు, అక్కడ యూరోప్లో దేవుడు అక్కడ తెగులు పంపించాడు. అంటే అర్థం ఏమిటి? చూడండి, అక్కడ పాయింట్ ఏం రాయబడి ఉంది. ఈ తెగుల మీద అధికారం గల దేవుని నామమును దూషించరు కానీ అయినను మహిమపరచుతున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అది అక్కడ పాయింట్ అండి. ఇప్పుడు వరకు దేవుడు అక్కడ సూర్యుడికి అధికారం ఇచ్చాడు. సూర్యుడు బగబగ మండుతున్నాడు. ఇప్పుడు వరకు చాలా మంది చచ్చిపోయారు. చచ్చిపోయినప్పటికీ కూడా అక్కడట ఎవరట, ఇది యెహోవా పంపించాడు, ఈ ఉగ్రత, ఈ తెగులు యెహోవా వలన ఈ తెగులు వచ్చింది, ఇప్పుడైనా మనం మారు మనసు పొందుతాం, ఇప్పుడైనా మనం బాప్తిస్మం తీసుకుందాం అని ఒక్క వ్యక్తి కూడా అనుకోవడం లేదట. ఇప్పుడు కూడా మారు మనసు పొందాం, బాప్తిస్మం తీసుకుందాం, యేసే బాటలో నడిద్దాం అని ఒక్క వ్యక్తి కూడా నోటంట ఆ మాట పలకకుండా ఉంటున్నాడు అని ఇక్కడ అర్థం. ఇది దూషించారు కానీ దేవుడిని దూషించారట. యూరప్ దేశస్తులట యెహోవాని దూషించారు కానీ ఆయన మహిమను, ఆయన సత్యమును ఎరగలేకపోయారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అన్ని దేశాలు ఆ దేశం మీదకి ఎందుకు ఉష్ణోగ్రత వచ్చింది, భయంకరంగా సూర్యుడు అగ్నిలాగా మారాడు. కారణం ఏమిటంటే అక్కడ యెహోవా దేవుణ్ణి వాళ్ళు దూషించారు. కాబట్టి ఒక తెగులు, ఉష్ణోగ్రత ఒక తెగులు కాబట్టి దేవుడు తన దూతను పంపించి సూర్యుడికి ఉష్ణోగ్రత మీదకి అధికారం, వేడికి. ఇక్కడ ఏం రాయమని చూడండి, అక్కడ ఒక దేవదూత వెళ్ళేది ఏమైంది, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాను. అప్పుడు ఇయ్యబడిను కాక సూర్యుని మీద కుమ్మరించినట్టయితే అక్కడేమో చూడండి, అగ్నితో కాల్చుటకు. ఇప్పుడు యూరోప్లో ఏం జరుగుతుందండి? ఎండాకాలమా? కాదు, దేవుని తెగులు. అది రెండో అక్కడ చూసినా అక్కడ ప్రవచనం నెరవేరుతుందండి. నేను ముందు ఒక వీడియో పెట్టాను కదా, ప్రవచనాలు నెరవేరుతున్నవి 5 ప్రవచనాలు అని చెప్పాను కదా. ఇప్పుడు అక్కడ అగ్ని ఉష్ణోగ్రత అదొక నెరవేరుతుంది ప్రవచనం అక్కడ. ఇంకా అక్కడ ఏమవుతుందో యూరోప్, ఆ చుట్టుపక్కల దేశాలు ఏమవుతాయో తెలదు. అక్కడ యూరోపే కాదు, అన్ని దేశాల మీదకి ఒక నిప్పులాగా అంటుకుంది. అక్కడ లింక్ తెలుసు కదా, ఆ లింక్ మాదిరిగా అక్కడ ఉష్ణోగ్రత భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలు ఉన్నాయి కదా. మరి ఏ దేశం మీదకి ఎందుకు ఉష్ణోగ్రత వెళ్ళలేదు? ఏ దేశం మీదకి ఎందుకు సూర్యుడి కిరణాలు భయంకరంగా, సూర్యుడు అగ్ని రూపంగా మారలేదు? అంటే అక్కడ యెహోవా దేవుడిని దూషించారు. యూరోప్ దేశస్తులు ఏం చేశారంటే యెహోవా దేవుడిని దూషించారు. కాబట్టి దేవుడు అక్కడ సూర్యుడికి అధికారం ఇచ్చాడు, అగ్నిలాగా మారమని అధికారం ఇస్తే అక్కడ ఇప్పుడు చూడండి పరిస్థితి ఎలాగుంది. అది ఎండాకాలం కాదు, దేవుని తెగులు. అక్కడ ప్రవచనం నెరవేరుతుంది. అక్కడ ప్రవచనం నెరవేరుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా ప్రియమైన ప్రజలారా? అంతే. అర్థం ఏమిటంటే ఇంకా రెండో రాకడ చూసిన అక్కడ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా ఎవరైనా మారు మనసు పొందలేని వారు కంపల్సరిగా మారు మనసు పొందండి, బాప్తిసాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే ఇప్పుడు భారతదేశం కూడా దేవుడు ఒక న్యూస్ పంపించాడు, భారతదేశం కూడా ఒక సిగ్నల్ వచ్చింది. కాబట్టి అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను. కొద్ది టైం తీసుకుంటుంది, ఎందుకంటే మన తీర్పు సందేశాలు ఉన్నాయి. ఇప్పుడు 49వ దేశం తీర్పు సందేశం అయిపోయింది, 50వ దేశానికి తీర్పు సందేశం రేపు సాయంత్రంలో నేను పెడుతున్నాను. ఎందుకంటే ఒక పక్కన వెళ్ళి దేవుడు తీర్పు సందేశాలు పంపించమని బయలుపరుస్తున్నాడు, ఒక పక్కన వెళ్ళి ఆయన తెగులు పంపించుకుంటూ వెళ్తున్నాడు. చూసారా ఆయన పని? ఈ పని కారణం ఎవరు అంటే పాపమే మరణం. ఈ వీడియో కూడా నేను పెట్టాను యూట్యూబ్లో. పాపం వలన వచ్చే జీతము మరణం. కాబట్టి ఎక్కడ భయంకరమైన పాపం ఎక్కడ జరుగుతుందో అక్కడ తన ఉగ్రత ఆయనే స్టార్ట్ చేస్తున్నాడు. అంతే, మనం ఏం చేయలేం దాని విషయంలో. కాబట్టి ఇప్పుడు వరకు నేను దేవుని ప్రవక్తగా ఒకటే నేను చెప్తున్నాను, ఆయన మధ్యవర్తగా నేను ఉన్నాను. కాబట్టి దేవుడు ఏది తెలియపరిచింది అదే మీకు తెలియపరుస్తున్నాను సుమా. కానీ యూట్యూబ్లోనే వస్తుంది యూరోప్ అగ్నిగుండంలో మారిపోతుంది, అగ్నిగుండంలా కాలిపోతుంది అంటున్నారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటని నేను ప్రార్థన చేశాను, మోకాలు ప్రార్థన చేశాను. ఎందుకంటే నేను మోకాలు ప్రార్థన చేసినప్పుడు దేవుని సమాధానం నా దగ్గరికి వస్తుంది. మోకాలు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దైవ దర్శనంలో నేను ఆ యూరోప్ కోసం అడిగినప్పుడు దేవుడు బైబిల్ ఉన్న సత్యాన్ని చూపించాడు.
కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. మారుమనసు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎంతసేపు లేదండి, 100%లో 50% అయిపోయింది ఆల్రెడీ, ఆల్ అవుట్. ఇంకా 50% మాత్రమే దేవుడు కనిపిస్తున్నాడు. 50% అయిపోయింది అనుకో, ఇంకా ప్రపంచము ముక్కలైపోవడం కాదు, ముక్కలవడం కాదు, నేలమట్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకే ఇప్పుడు 100%లో 25% మాత్రమే నేను అనుకుంటున్నాను. అర్థమైందా? అంతే. ఎందుకంటే 50% అంటే దీంట్లో నా 2 భాగాలు విభజించాలి మళ్ళా. అంటే 50 అంటే 25 ప్లస్ 25 అంటే 50%, 25% హైందువులు ఉన్నారు కాబట్టి 25% క్రిస్టియన్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మిగతా 50% నామకార్థంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది కదా ఇప్పుడు? కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంటంటే 50%. కానీ దేవుని నమ్మని వాళ్ళు చాలామంది చచ్చిపోతున్నారు, దేవుని బిడ్డలు కూడా చచ్చిపోతున్నారు, దీని నో డౌట్. కానీ ఇప్పుడు ఆయన తెగుళ్ళు భూలోకానికి వచ్చినాయి కాబట్టి అవి తెగులు పనిచేస్తున్నాయి ఇప్పుడు. అందుకే యూరోప్ దేశంలో సూర్యుడు అగ్నిలాగా మారాడు. అది బైబిల్లో ఉన్న సత్యం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు స్పష్టంగా నాకు ఈ వాక్యం ద్వారా తెలియపరిచాడు. ఓకేనా? ఇప్పుడు నేను చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు మొన్నటి వరకు నేను చెప్పాను ప్రార్థన చేసుకోండి, జాగ్రత్తగా ఉన్నానని కాదు. ఇప్పుడు మారు మనసు పొందడానికి ప్రయత్నాలు చేయండి. ఇప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే సమయం లేదు. అక్కడ యూరోప్ దేశంలో దేవుడు అక్కడ సూర్యుడికి ఎందుకు భగభంగ మండలం అనే అధికారం ఇచ్చాడు మీరు అందరూ అర్థం చేసుకోవాలా. ఇంకా మన భారతదేశం ఏ పరిస్థితిలో ఉందని అర్థం చేసుకోవాలి మీరు. మన భారతదేశం మీదకి దేవుడు ఏది పంపించబోతున్నాడని మనం తెలుసుకోవాలా, ధ్యానంలో ఉండాలా. ఇష్టానుసారంగా జీవించడం, ఎంజాయ్మెంట్ చేయడం కాదు ఈ సమయం. ఇంకా భారతదేశానికి ఏం ముప్పు రాబోతుందో ముందు మీరు గ్రహించాలా. బిల్డింగ్లు కూల్చడానికి బెంజం కట్టడం కాదు. వెనిజువాలాలో ఏం జరిగింది, భూకంపం, దాని గురించి కూడా ఒక వీడియో పెడతాను. దేవుడు నేను ఆ వెనిజువాలా గురించి నేను ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందనే విషయం కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. అది వాక్యం కూడా నేను చూపిస్తాను. ఓకేనా? కాబట్టి చాలా జాగ్రత్త ఉన్నామని దేవుని పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా యూట్యూబ్ ఛానల్ చూడండి. దేవుని సందేశాలు ఇవన్నీ నావు కాదు, నా సొంతం కాదు. పొరపాటు మీరు అనుకోకండి ఏదో ఇతను సొంతంగా పెడుతున్నాడని కాదు. ఇది ప్రపంచానికి దేవుని వాక్కు. అంటే ద వరల్డ్ గాడ్ సిగ్నల్. ఇది దేవుని వాక్కు కాబట్టి ప్రపంచం మొత్తానికి దేవుడు ఈ స్థలం నుండి వెళ్తుందన్నమాట. ఎందుకంటే 5 తెగుళ్ళు భూప్రపంచంలో ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చినాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండము. అది మీ బాధ్యత. మీ ప్రాణాలు కాపాడుకోండి. ఎందుకంటే ప్రాణాలు కాపాడుకోండి అని చెప్తున్నాను. కానీ మీ ఎవరైనా ఈ 5 తెగుళ్ళు కానీ దొరికిపోతే వాళ్ళ నరకానికి వెళ్ళిపోవడం ఖాయము. అందుకే నేను ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఏం చెప్తున్నానంటే మీరే కానీ దేవుని మాటలు అంగీకరించి, ఎందుకంటే ఇప్పటి వరకు మీరు నమ్మినారు, చాలా దేవుళ్ళు నమ్మినారు. నేనేం అనట్లేదు మిమ్మల్ని కించపరచు, ఎందుకంటే నేను ఆ స్థానం నుండి వచ్చిన వాడిని కాబట్టి మిమ్మల్ని ఏం అనట్లేదు. కానీ యేసు ప్రభువుని కూడా నమ్మడం ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆ తర్వాత మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరలోక రాజ్యానికి వెళ్ళండి. 1000 సంవత్సరాల వరకు అక్కడ ఉండండి. ఇదే నేను కోరుకుంటున్నా. ఇప్పుడు సడన్గా ఒక తెగిలిగిన స్పాట్లో వచ్చిందనుకో మీరు చచ్చిపోతారు. చచ్చిపోయిన వాళ్ళ ప్రయోజనం ఏమీ లేదు, నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. ఓకే? అందరికి మరి యేసు పేరిట యెహోవా దేవుని నామంలో అందరికి వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని ప్రవక్తగా.